హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే తమిళ్ మూవీ అయిన హిట్ లిస్ట్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 31, 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. డైరెక్టర్ బై కే కార్తికేయన్. ఈ మూవీ థ్రిల్లర్, అడ్వెంచర్ అండ్ యాక్షన్ పరంగా కొన్ని సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన విజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తన ఫ్యామిలీతో హ్యాపీగా సాగుతూ ఉంటే, అంతలోనే ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి విజయ్ వాళ్ళ అమ్మని అలాగే చెల్లని కిడ్నాప్ అయితే చేస్తాడు. మరి ఆ వ్యక్తి వీళ్ళ అమ్మని అలాగే చెల్లని ఎందుకని కిడ్నాప్ చేశాడు? ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి కొన్ని డిమాండ్స్ అయితే చెయ్యాలి అని చెప్తాడు. మరి ఆ డిమాండ్స్ ఏంటి? చివరికి హీరో వాళ్ళ అమ్మ అలాగే చెల్లి సేఫ్గా బయటికి వచ్చారా లేదా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ థ్రిల్లర్ పరంగా కొన్ని సీన్స్తో ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. స్టోరీ రైటింగ్ మాత్రం చాలా బాగుంది, కానీ లాజిక్ మాత్రం చాలా వరకు మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యాక కొన్ని లాజిక్ లైన్స్ సీన్స్ అయితే ఉంటాయి. అవి చూస్తుంటే ప్రతి ఒక్కరికి నవ్వు రాకైతే తప్పదు. ఈ సినిమాలో ఫైట్ చూసుకుంటే ఒక 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అందులో ఒక సెకండ్ ఫైట్ కొద్దిగా ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా వర్కౌట్ అయితే అయ్యింది. స్టోరీ రైటింగ్ బాగుంది, కానీ చాలా వరకు లాజిక్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సీన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరైతే నవ్వుకోకైతే తప్పదు. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం ఒకటి కూడా లేదు భయ్య. ఒకటే ఒక సాంగ్ అలా అలా వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఒక 2 to 3 డేస్లోనే సినిమా అంతా ఫినిష్ చేసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ లాజిక్ లెస్ అనేది కూడా కొద్ది వరకు కవర్ చేసి ఉంటే సినిమా మాత్రం చాలా వరకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కొద్ది వరకు అయితే వర్కౌట్ అయింది. అలాగే హీరో అయిన విజయ్ గారు కూడా మంచి క్యారెక్టర్లో నటించారు. అలాగే తన నటన కూడా అయితే బాగుంటుంది. అంతేకాకుండా పోలీస్ క్యారెక్టర్లో మాత్రం శరత్ కుమార్ గారు అయితే నటించడం జరిగింది. అతని ఫైట్ కూడా ఒకటి బాగుంటుంది. ఆ ఫైట్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఇంటర్వెల్ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతేకాకుండా థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేసేటప్పుడు ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వర్కౌట్ అయితే అయ్యింది. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే లాజిక్ లెస్ అని చెప్పుకోవచ్చు. అది 1-2 ఉంటే బాగుండు భయ్య. చాలా అయితే లాజిక్ లేకుండా స్టోరీ అయితే ఉంటుంది. ఆ సీన్స్ చూస్తుంటే నవ్వకైతే తప్పదు. అది మాత్రం మైనస్ అయితే అనిపించింది. అలాగే హీరో వాళ్ళ అమ్మని అలాగే చెల్లెను జస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక 10 to 15 మినిట్స్కి కిడ్నాప్ చేయడం, అది కూడా అంతవరకు అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. కనీసం హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఫ్యామిలీ ఏం చేస్తుంటారు, ఇలాంటి కొద్ది వరకు చూపించిన తర్వాత ఆ కిడ్నాప్ అనేది ప్లాన్ చేసేది ఉంటే ఇంకొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ఆ ట్రాపింగ్లోనే ఉంటుంది కాబట్టి అక్కడక్కడైతే లాగ్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా కొద్దిగా అయితే బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మిగతా మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నాకైతే నచ్చింది భయ్య. 1 టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తమిళ్ మూవీ అయినా హిట్ లిస్ట్ మూవీ ఓటీటీ రివ్యూ చూశారు కదా. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.